ఈ రోజు మనం సింప్లిఫికేషన్ అనే టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా అప్కమింగ్ బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, పోలీస్ ఎగ్జామ్స్ అలానే ఇతర ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్ వీడియో అనమాట. ఇప్పుడు నేను లేటెస్ట్గా వచ్చిన క్వశ్చన్స్ అన్నిటినీ కవర్ చేయబోతున్నాను. మీరు అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నప్పుడు సింప్లిఫికేషన్స్ అనే టాపిక్ నుంచి 1 నుంచి 5 మార్కుల వరకు రావడానికి అవకాశం ఉందన్నమాట. మీరు ఈ క్లాస్ని కనుక కరెక్ట్గా విన్నట్లయితే మీరు ఎగ్జామినేషన్లో 5 మార్కులకి 5 మార్కులు సాధించవచ్చు. మీ ఎగ్జామినేషన్ బట్టి ఒకవేళ 3 క్వశ్చన్స్ వస్తే 3 మార్కులకి 3 మార్కులు సాధించుకునే విధంగా నేను మీతో బెస్ట్ షార్ట్కట్స్తో, బెస్ట్ అప్రోచెస్తో, టైం సేవింగ్ టెక్నిక్స్తో నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నమాట. ఈ క్లాస్ అనేది ప్రతి ఒక్క సీరియస్ ఆస్పిరెంట్కి మీరు షేర్ చేయండి. ఈ వీడియో చూడడానికన్నా ముందర ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మర్చిపోకుండా షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ టాపిక్లో అవుట్ మార్క్స్ వచ్చే విధంగా నేను ఈ వీడియోలో బెస్ట్ షార్ట్కట్స్ చెప్పబోతున్నమాట. ఇప్పుడు మనం ఎలాంటి ఆలస్యం చేయకోకుండా సింప్లిఫికేషన్ నుంచి బెస్ట్ క్వశ్చన్స్ని, లేటెస్ట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాం. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇది ఉపయోగపడబోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి వీడియో క్లాస్ చూడండి. నాతో పాటు మీరు కూడా క్వశ్చన్ సాల్వ్ చేయండి, ట్రై చేయండి. ఆన్సర్ ఏమొస్తాయో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. 20 into 12% of 30 equal to question mark plus 60. చూడండి ఒకసారి ఇక్కడ పర్సెంటేజ్ ఉంది. పర్సెంటేజ్ అంటే ఏమిటి అంటే 1/100 అవునా కదా. ఇప్పుడు అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇగో ఈ పర్సెంటేజ్ క్యాన్సిల్ చేసి దీంతో పాటు పక్కనున్న 0 క్యాన్సిల్ చేస్తాం అనమాట. అర్థమైందా? ఎందుకంటే ఆఫ్ అంటే నథింగ్ బట్ మల్టిప్లికేషన్ అవునా కదా. అందుకనే పర్సెంటేజ్ అన్నప్పుడు కింద 2 zeros ఉంటాయి కాబట్టి అందుకనే పక్కనున్న 1 0 2 zeros క్యాన్సిల్ చేసాము. ఇప్పుడు ఇక్కడ ఏముంది? మల్టిప్లికేషన్ ఉంది. చూడండి 3 into 12 చేస్తే 36, 36 into 2 చేస్తే 72, 72 - 60 చేసే ఆన్సర్ ఎంత అంటే 12. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. 65% of 780 plus 78% of 650 ఈక్వల్ టు ఎంత అన్నారు. గమనించండి. ఇప్పుడు ఏం చేస్తానంటే పర్సెంటేజ్ క్యాన్సిల్ చేస్తాను. అందుకని ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ చేస్తాను. ఒక డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ పెడతాను. ఎందుకంటే ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి ఒక 0 క్యాన్సిల్ చేసి ఒక డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి 78% కాబట్టి పర్సెంటేజ్ క్యాన్సిల్ చేసి ఇక్కడ ఒక 0 అలానే ఒక డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టాను. ఇప్పుడు ఇది ఏమైపోద్దంటే 6.5 ఆఫ్ అండ్ మల్టిప్లికేషన్ 78 ప్లస్ 78 ఆఫ్ అండ్ మల్టిప్లికేషన్ 6.5. ఇప్పుడు గమనించండి, ఇది గమనిస్తే ఎలా ఉంది మీరు చూస్తే కనుక ఇది 6.5 into 78, ఇది కూడా 6.5 into 78. మరి ఇక్కడ ఒక 6.5 into 78 ఉంది, ఇక్కడ ఒక 6.5 into 78 ఉంది. రెండింటిని యాడ్ చేస్తే ఏమైపోతుందంటే ఇదొక 1 time ఇదొక 1 time కాబట్టి రెండు కలిపితే 2 times. అందుకని 2 into 6.5 into 78. అర్థమైందా? ఇప్పుడు ఒకసారి చూడండి 2 into 6.5 చేసాం అనుకోండి ఎంత అంటే 13 into 78. మీకు మల్టిప్లికేషన్ వస్తే మల్టిప్లికేషన్ చేయండి, లేదనుకుంటే జస్ట్ ఏం చేస్తారంటే లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి. లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి 3 8 times 24. లాస్ట్లో 4 ఉండాలి. లాస్ట్లో 4 ఉన్న ఆప్షన్ చెక్ చేయండి. లాస్ట్లో 4 ఉన్న ఆప్షన్ ఒకటి మాత్రమే ఉంది. సో ఆన్సర్ ఎంత అంటే 1014. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయాలి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మీకు ఏం ఆన్సర్ వస్తుందో కమెంట్ చేయండి. నేను మీ ఆన్సర్స్ చూస్తాను. 40% of 150 plus 18 square ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ స్క్వేర్ మైనస్ 10 స్క్వేర్. చూడండి 40% ఉన్నారు కాబట్టి పర్సెంటేజ్ నేను ఇక్కడ 0 క్యాన్సిల్ చేశాను. అప్పుడు ఆఫ్ అండ్ మల్టిప్లికేషన్ అయిపోద్ది. 4 into 15 చేస్తే ఎంత అంటే 60 ప్లస్ 18 స్క్వేర్ చేస్తే ఎంత అంటే 324 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ స్క్వేర్. ఈ మైనస్ 10 స్క్వేర్ ఎవరికి వచ్చేసి ఏమైపోద్ది అంటే ప్లస్ 10 స్క్వేర్ అయిపోద్ది. 10 స్క్వేర్ అంటే దాని వాల్యూ ఎంత అంటే 100 అవునా కదా. ఇప్పుడు నాకు క్వశ్చన్ మార్క్ స్క్వేర్ కావాలి. ఓకేనా? ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేయండి. యాడ్ చేసి ఏముందో చూడండి 60 plus 324 చేసామనుకోండి 384 ప్లస్ 100 చేసామనుకోండి 484 అవుతుంది అవునా కదా. సో క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ఈక్వల్ టు 484. అప్పుడు క్వశ్చన్ మార్క్ అన్నప్పుడు ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 484. స్క్వేర్ రూట్ ఆఫ్ 484 అంటే ఎంత 22 అవునా కదా. ఎందుకంటే 22 స్క్వేర్ 484 కదా. ఎస్ ఆర్ నో? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 22. 80% ఆఫ్ 1200 ప్లస్ 36% ఆఫ్ 800 ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. చూడండి పర్సెంటేజ్ 2 సున్నాస్ క్యాన్సిల్ చేశాను. ఇక్కడ కూడా పర్సెంటేజ్ 2 సున్నాస్ క్యాన్సిల్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఇది మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసి ఏమైపోతుందో చూడండి 12 into 80 చేసాం అనుకోండి ఏమో చూడండి 18 10 చేస్తే 800, 8 into 20 చేస్తే 160, 800 ప్లస్ 160 చేస్తే ఎంత అంటే 960 ప్లస్ 36 ఆఫ్ అండ్ మల్టిప్లికేషన్ కదా 36 into 8 చేస్తే ఏమవుతుంది చెప్పండి 30 into 8 చేసామనుకోండి ఏమొస్తుంది 240 ప్లస్ 48 చేస్తే 288 అవునా కదా. సో మన ఆన్సర్కి లాస్ట్ డిజిట్ 8 ఉండాలి. లాస్ట్ డిజిట్ 8 ఉన్న ఆప్షన్లు చాలా ఉన్నాయి అవునా కదా. ఈ రెండింటిని యాడ్ చేయండి. 900 ప్లస్ 20 చేసామనుకోండి 1100 ప్లస్ ఇదొక ఎంత అంటే 148 అవునా కదా. అంటే అప్పుడు 1248 ఆన్సర్ అవ్వాలి. ఎస్ ఆర్ నో? సో షబాష్, ఆప్షన్ 1 ఆన్సర్. ఫెంటాస్టిక్. జస్ట్ ఫటాఫట్ అంతే. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ వచ్చేయాలి. ఇక్కడ మనకి పెద్దగా టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు బేసిక్ క్యాలిక్యులేషన్స్ వస్తే చాలు.
మీరు సింప్లిఫికేషన్ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మీకు బేసిక్ క్యాలిక్యులేషన్ రావాలి. మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, ఎడిషన్ ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి, డివిజన్ ఎలా చేసుకోవాలి, స్క్వేర్ ఏంటి, క్యూబ్ ఏంటి, స్క్వేర్ రూట్ ఎలా కట్టాలి, క్యూబ్ రూట్ ఎలా కట్టాలి, ఇలా బేసిక్ క్యాలిక్యులేషన్ ఇవన్నీ కూడా స్పీడ్ మ్యాథ్స్. మనం స్పీడ్ మ్యాథ్స్ సంబంధించిన క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా మన యూట్యూబ్లో ఫ్రీగా వచ్చాము. స్పీడ్ మ్యాథ్స్ క్లాసులు ఫ్రీగా యూట్యూబ్లో ఉంటాయి, చంద్రలాస్ యాప్లో కూడా ఫ్రీగా ఉంటాయి, మీరు ఫ్రీగా చూడొచ్చు. స్పీడ్ మ్యాథ్స్ వస్తే ఇవన్నీ కూడా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బ్రాకెట్స్ ఓపెన్ 276 డివైడ్ బై 4 బ్రాకెట్స్ క్లోజ్ డివైడ్ బై 3 మళ్ళీ బ్రాకెట్స్ క్లోజ్ ప్లస్ 49 ఇంటూ 3 ఈక్వల్ టు ఎంత అన్నారు. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ నేను ఈ బ్రాకెట్స్ లోపల ఉన్న క్యాలిక్యులేషన్ చేయాలి. 276 డివైడ్ బై 4 చేసేమో చూడండి. 4 6 టైమ్స్ చేస్తే 24, 4 4 టైమ్స్ చేస్తే 16, అవునా కదా? ఓకే 24, జస్ట్ మినిట్. 4 6 టైమ్స్ చేస్తే 24 ఇంకా 3 మిగిలిపోయింది కదా. 4 9 టైమ్స్ చేస్తే 36, ఎస్ ఆర్ నో? మళ్ళీ చూడండి 69 డివైడ్ బై 3, 69 డివైడ్ బై 3 చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 23 వస్తుంది, అవునా కదా? ప్లస్ 49 ఇంటూ 3 చేస్తే ఏమని చెప్పండి? 49 ఇంటూ 3 చేస్తే ఎంత అంటే 147, అవునా కదా? ఎందుకంటే 50 ఇంటూ 3 అయితే 150 అవుద్ది, కానీ 1 తక్కువ ఉంది కాబట్టి 1 ఇంటూ 3 తక్కువ అవ్వాలి, అంటే 147. ఇప్పుడు చూడండి 123 ప్లస్ 147 చేసామనుకోండి, అప్పుడు ఆన్సర్ ఎంత రావాలి మనకి? 170 రావాలి ఆన్సర్. ఆప్షన్ 5 ఆన్సర్. ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. 25% ఆఫ్ 400 ప్లస్ 3 ఇంటూ 10 స్క్వేర్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ స్క్వేర్. మన క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంతో కావాలి చూడండి. ఈ పర్సెంటేజ్ 2 సున్నాలు క్యాన్సిల్ చేసాము, అవునా కదా? అప్పుడు 25 ఇంటూ 4 చేస్తే ఎంత అంటే 100 ప్లస్ 3 ఇంటూ 10 స్క్వేర్ అంటే 100 కదా, 3 ఇంటూ 100 చేస్తే 300, అవునా కదా? ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ స్క్వేర్. మరి అప్పుడు 300 ప్లస్ 100 చేస్తే 400, అవునా కదా? ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ స్క్వేర్. మరి క్వశ్చన్ మార్క్ ఎంత అంటే స్క్వేర్ యువతల పక్క వచ్చేస్తే రూట్ అయిపోద్ది. స్క్వేర్ రూట్ ఆఫ్ 400 అంటే ఎంత? దీని వాల్యూ 20, ఎస్ ఆర్ నో? సో జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. బేసిక్ క్యాలిక్యులేషన్ మీద గ్రిప్ ఉంటే చాలు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఊరినే చూస్తూ ఉండొద్దు, చూస్తూ ఉంటే ఏం రాదు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా మనం రాసే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఈ క్వశ్చన్స్ అనేవి 30 to 45 సెకండ్స్లో రావాలి. 30 to 45 సెకండ్స్, 30 to 45 సెకండ్స్లో రావాలి అంటే అది మీరు బెస్ట్ షార్ట్ కట్స్, బెస్ట్ అప్రోచెస్, బెస్ట్ టెక్నిక్స్తో పాటు బేసిక్స్ కూడా మీ దగ్గర ఉంటేనే మీరు సాధ్యమవుతుంది. దానికి కావాల్సిన ప్రాక్టీస్, ఇది ఒక ప్రాక్టీస్ సెషన్లా తీసుకోండి. అందరూ కూడా సాల్వ్ చేయండి. ఆన్సర్ ఏమొస్తుందో చూడండి. 30 to 45 సెకండ్స్లో సాల్వ్ చేయగలుగుతున్నామా లేదా చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. 4/9 ఇంటూ 486 ప్లస్ 35% ఆఫ్ 120 ప్లస్ 3/8 ఇంటూ 208 ఈక్వల్ టు ఎంత అన్నారు చూడండి. 486 అనేది 9 ఎంటెన్స్ పోతుంది. 9 5 టైమ్స్ చేస్తే 45, 9 4 టైమ్స్ చేస్తే 36, అవునా కదా? నెక్స్ట్ ఇక్కడ చూడండి 35% ఆఫ్ 120 అంటున్నారు. ఇగో 10% అంటే 12, అవునా కదా? 30% అంటే ఏమవుతుంది? 36 ప్లస్ 5% అంటే ఎంత? 6, 36 ప్లస్ 6 చేస్తే ఎంత అంటే 42, ఎస్ ఆర్ నో? నెక్స్ట్ 3/8 ఆఫ్ 208 అన్నారు. 208 8లో ఎంటెన్స్ పోయింది. 8 2 టైమ్స్ చేస్తే ఎంత? 16 అంటే ఇంకెంత మిగిలిపోయింది? 48, 8 6 టైమ్స్ చేస్తే 48, అవునా కదా? ఇప్పుడు ఒకసారి సింప్లిఫై చేయండి. 4 ఇంటూ 54 చేసామనుకోండి 216, అవునా కదా? ప్లస్ ఇక్కడ ఎంత ఉందంటే 42 ప్లస్ 3 ఇంటూ 26 చేస్తే ఏమొస్తుంది చెప్పండి? 60 ప్లస్ 18 78 వస్తుంది, అవునా కదా? 78 ప్లస్ 42 చేసామనుకోండి 120 ప్లస్ 216 చేసామనుకోండి 336, అవునా కదా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 336. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఫెంటాస్టిక్ గైస్, ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. షబ్బాష్, ఎస్ షబ్బాష్. అనంత్ షబ్బాష్, మహేష్ షబ్బాష్, ఫెంటాస్టిక్. నగేష్, కావ్య షబ్బాష్, సూపర్ ఫెంటాస్టిక్ గైస్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఫటాఫట్ అందరూ కూడా ట్రై చేయాలి, ఆన్సర్లు కమెంట్ చేయాలి. నేను మీ ఆన్సర్స్ చూస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీకు డౌట్స్ ఉన్నాయి సార్ కమెంట్ చేయండి. 45% ఆఫ్ 1200 మైనస్ 32% ఆఫ్ 1500 ఈక్వల్ టు 15% ఆఫ్ క్వశ్చన్ మార్క్. మన క్వశ్చన్ మార్క్ ఎంతో కావాలి చూడండి. ఈ పర్సెంటేజ్ 00 క్యాన్సిల్ చేశాను, అవునా కదా? ఇప్పుడు ఒకసారి చూడండి, దీని ఒకసారి మనం సింప్లిఫై చేస్తే ఏమైపోతుందో చూడండి. 45 ఇంటూ 12 చేసామనుకోండి ఏమొస్తుంది? 450 ప్లస్ 90, 450 ప్లస్ 90 చేసామనుకోండి ఎంత అంటే 540 మైనస్ 32 ఇంటూ 15 చేస్తే ఏమొస్తుంది? 32 ఇంటూ 15 చేస్తే 320 ప్లస్ 16, అవునా కదా? 320 ప్లస్ 160, 320 ప్లస్ 160 చేసామనుకోండి 480, 320 ప్లస్ 160 చేస్తే 480 ఈక్వల్ టు 15% అన్నారు కాబట్టి 15/100. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, దీని వాల్యూ మనం కనుక్కోవాలి. క్వశ్చన్ మార్క్ ఏంటో కనుక్కోవాలి, అవునా కదా? చూడండి 540 మైనస్ 480 చేసామనుకోండి ఎంత వస్తుందంటే 60 వస్తుంది. 60 ఈక్వల్ టు 15/100 ఇంటూ మనకి క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంతో కావాలి. ఇది ఇప్పుడు ఒకసారి సింప్లిఫై చేస్తే ఏం పోతుంది చూడండి. 60 15లో ఎంటెన్స్ పోతుందంటే 4 టైమ్స్ పోతుంది. 100 ఇంటూ 4 చేస్తే 400, అవునా కదా? అంటే మనకు కావాల్సిన క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అంటే 400. ఎస్, మీరు కనుక వీడియోని లైక్ చెప్తే లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైతే సీరియస్గా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి షేర్ చేయండి. ఈ మ్యారథాన్లో సింప్లిఫికేషన్ సంబంధించిన లేటెస్ట్ అండ్ బెస్ట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాను. మీరు ఈ లైవ్ క్లాస్ని వింటే చాలు,
మీరు ఈ లైవ్ క్లాస్ వింటే సింప్లిఫికేషన్ సంబంధించి రాబోయే ఎగ్జామినేషన్స్ అన్నింటిలో కూడా మీరు క్వశ్చన్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే, మీరు బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారా, ఎస్ఎస్సీ ప్రిపేర్ అవుతున్నారా, రైల్వే ప్రిపేర్ అవుతున్నారా, పోలీస్ ప్రిపేర్ అవుతున్నారా, లేదా ఇతర ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారా, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే ఖచ్చితంగా మీ ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్లు వస్తాయి. చూడండి, 28/252 ఇంటూ 9/22 ఇంటూ 11/3 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 10 స్క్వేర్. మన క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంతో కావాలి. జస్ట్ సింప్లిఫై చేద్దాం. చూడండి ఒకసారి. 22 11లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 2 టైమ్స్ పోయింది. 9 3లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 3 టైమ్స్ పోయింది. అవునా కదా. 252 3లో ఎన్ని టైమ్స్ పోయింది చెక్ చేయండి ఒకసారి. 3లో ఎన్ని టైం పోయిందంటే 3 7 టైమ్స్ 21, 3 8 టైమ్స్ 24. అవునా కదా. నెక్స్ట్ 3 4 టైమ్స్ 12. ఎస్ ఆర్ నో. మళ్ళీ ఇంకా సింప్లిఫికేషన్ చూడండి. సింప్లిఫికేషన్ 28 2లో ఎన్ని టైమ్స్ పోయింది, 14 టైమ్స్ పోయింది. అవునా కదా. నెక్స్ట్ 84 14లో ఎన్ని టైమ్స్ పోయింది, ఎన్ని టైమ్స్ పోయింది అంటే 6 టైమ్స్ పోయింది. ఎస్ ఆర్ నో. 6 టైమ్స్ పోయింది. అప్పుడు క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అంటే 10 స్క్వేర్ ఎంత అంటే 100. 100 ఇంటూ 6 చేస్తే 600. ఎస్ ఆర్ నో. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 600. నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయాలి. ఫటాఫట్. ఎస్, ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. అందరూ కూడా ట్రై చేయాలి. ఏమొస్తున్నాయి ఆన్సర్లు. బ్రాకెట్స్ ఓపెన్. 136 ప్లస్ 24 ఇంటూ 5 బ్రాకెట్స్ క్లోజ్. డివిజన్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 192 డివైడ్ బై 12. మన క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంతో కావాలి. బాడ్మాస్ రూల్ ఫాలో అవ్వాలి. బాడ్మాస్ రూల్ ఫాలో అవుతున్నప్పుడు చూడండి 24 ఇంటూ 5 చేస్తే ఎంత అంటే దీని వాల్యూ 120. 136 ప్లస్ 120 చేస్తే ఎంత అంటే దీని వాల్యూ 256 బై క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 192. 12లో ఎన్ని టైమ్స్ పోయింది చూడండి. 12లో ఎన్ని టైమ్స్ పోయిందో. 12 1 టైం చేస్తే 12. అవునా కదా. ఇంకెంత మిగిలిపోయింది, 7 మిగిలిపోయింది. 12 6 టైం చేసామనుకోండి 72. ఎస్ ఆర్ నో. 12 1 టైం చేస్తే 12 72 కాబట్టి 12 6 టైం చేసి 72 సరిపోయింది కదా. ఎస్. అప్పుడు ఇక్కడ 16 ఉంది. ఎస్ ఆర్ నో. మనకి ఇప్పుడు క్వశ్చన్ మార్క్ వాల్యూ కావాలి. 256 16 ఎన్ని టైమ్స్ పోయింది, 16 టైమ్స్ పోయింది. క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అంటే 16. ఎస్ 16 ఇస్ రైట్ ఆన్సర్. చూడండి బ్రాకెట్స్ ఓపెన్. 9 10 డివైడ్ బై 26 ఇంటూ 35 బ్రాకెట్స్ క్లోజ్. -27 స్క్వేర్ ఈక్వల్టీ ఎంత అంటున్నారు. క్వశ్చన్ మార్క్ వాల్యూ మనకు కావాలి. బాడ్మాస్ రూల్ ఫాలో అవ్వాలి. చూడండి 9 10 26లో ఎన్ని టైమ్స్ పోయింది, 9 10 26లో ఎన్ని టైమ్స్ పోయింది అంటే 35 టైమ్స్ పోయింది. ఎస్ ఆర్ నో. 35 టైమ్స్ పోయింది. ఇప్పుడు 35 ఇంటూ 35 చేస్తే 35 స్క్వేర్. అవునా కదా. 35 స్క్వేర్ ఎంత అంటే 1225. మనం ఆల్రెడీ షార్ట్ కట్ చెప్పుకున్నాము క్లాసెస్లో. 35 స్క్వేర్ లాస్ట్ డిజిట్ 5తో ఎండ్ అయ్యే వాటికి ఎలా చేయాలో షార్ట్ కట్ చెప్పుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 స్క్వేర్ 25 అంటే లాస్ట్ డిజిట్ 25. 3కి నెక్స్ట్ డిజిట్ ఏంటంటే 4. 3 4 జా 12. అవునా కదా. సో అందుకని ఇది ఏమవుతుంది ఇప్పుడు 1225. అప్పుడు ఏమవుతుందంటే 1225. ఎస్ ఆర్ నో. సో అలా ఏంటంటే 1225 మైనస్ 27 స్క్వేర్ చేస్తే ఎంత 729. అవునా కదా. మొత్తం అంతా సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ డిజిట్ 5 కాబట్టి 15 - 9 చేసాం అనుకోండి 6 రావాలి. అవునా కదా. అంటే మన లాస్ట్లో 6 వచ్చే ఆప్షన్ ఏమో చూడండి. లాస్ట్లో 6 వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది 496. అలా సింగిల్ సబ్జెక్ట్స్ అనేవి కేవలం 500 రూపాయల నుంచే ప్రారంభం అవుతుంది అనమాట. నేను అదే చెప్తున్నాను. మీరు ఏపీ అయితే ఏపీ కోర్స్ సపరేట్ ఉంది, తెలంగాణ సపరేట్ కోర్స్ ఉంది. అలా అన్ని కోర్సెస్ ఎస్ఎస్సీ ఫుల్ కోర్సులు ఉన్నాయి. ఎస్ఎస్సీ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ స్టెనోగ్రాఫర్ సిపిఓ జీడీ ఎస్ఎస్సీ కంప్లీట్ కోర్సెస్ అన్ని కూడా ఆఫర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. బ్యాంకింగ్ సంబంధించి ఐబీపీఎస్ క్లర్క్, ఎస్బీఐ క్లర్క్, ఐబీపీఎస్ పీఓ, ఎస్బీఐ పీఓ, రీజనల్ రూరల్ బ్యాంక్ సంబంధించిన ఆఫీసర్ స్కేల్, ఆఫీస్ అసిస్టెంట్ అన్ని కోర్సెస్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీ కోర్సు, గ్రూప్ డి కోర్సు, ఏఎల్పీ టెక్నీషియన్ అన్ని కోర్సులు మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుందో దానికి సంబంధించిన కంప్లీట్ కోర్సులు మనకి ఇప్పుడు ఆఫర్లో ఉన్నాయి. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. మీకు ఆఫర్ యాక్చువల్గా ఈ రోజు అయిపోవాలి, కానీ మనం చాలా మంది స్టూడెంట్స్ కాల్ చేసి అడగడం వల్ల ఆఫర్ని ఎక్స్టెండ్ చేశాము. రేపు లాస్ట్ డేట్. అందుకని కోర్సెస్ ఎవరైతే తీసుకోలేదు ఇంకా డిస్కౌంట్లో కోర్సెస్ తీసుకోండి. మీకు ఏం డౌట్స్ ఉంటే కనుక కాల్ చేసి మీ డౌట్స్ అని కూడా క్లారిఫై చేసుకోండి. ఎస్, ఈ క్వశ్చన్ చూడండి. 40% ఆఫ్ 300 ప్లస్ 25% ఆఫ్ 360 ప్లస్ 274 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ స్క్వేర్. మన క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంతో కావాలి. చూడండి ఒకసారి. పర్సెంటేజ్ రెండు జీరోస్ క్యాన్సిల్ చేసాము. అవునా కదా. 25% ఆఫ్ 360. 25% అంటే ఎంత 1/4. అవునా కదా. 360 చూడండి 25% అంటే 1/4 కదా. మరి 360 4 ఎన్ని టైమ్స్ పోయింది అంటే 90 టైమ్స్ పోయింది. ఎస్ ఆర్ నో. అప్పుడు చూడండి 40 ఇంటూ 3 చేస్తే 120. ఎస్ ఆర్ నో. 120 ప్లస్ 90 ప్లస్ 274. ఎస్ ఆర్ నో. అప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేయండి. యాడ్ చేసి ఏమొస్తుందో 120 ప్లస్ 90 చేసామనుకో 210. 210 ప్లస్ 274 చేసామనుకోండి ఎంత అంటే 484. ఎస్ ఆర్ నో. సో క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ఈక్వల్ టు 484. క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి 22. ఎస్ ఆర్ నో. 22 స్క్వేర్ ఎంత 484. షబాష్. 22 ఇస్ రైట్ ఆన్సర్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ప్రతి ఒక్కరు కూడా. ఎస్, ఈ క్వశ్చన్ 3/8 ఆఫ్ 5/27 ఆఫ్ 32/45 ఆఫ్ 2187 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ పర్సెంట్ ఆఫ్ 400. మన క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంతో కావాలి. జస్ట్ ఫటాఫట్ అందరూ కూడా సాల్వ్ చేయండి. చూడండి ఆఫ్ అంటే మల్టిప్లికేషన్. మళ్ళీ మీరు ఏం కొత్తగా అనుకోవద్దు. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్. జస్ట్ ఇప్పుడు ఒకసారి సింప్లిఫై చేద్దాం. చూడండి సింప్లిఫై చేసి ఏం చూడండి. 45 5లో ఎన్ని టైమ్స్ పోయింది 9 టైమ్స్ పోయింది. అవునా కదా. 27 3లో ఎన్ని టైమ్స్ పోయింది 9 టైమ్స్ పోయింది. ఎస్ ఆర్ నో. నెక్స్ట్ 32 8లో ఎన్ని టైమ్స్ పోయింది 4 టైమ్స్ పోయింది.
2197 9లో ఎన్ని టైమ్స్ పోయింది చూడండి 9 2 టైమ్స్ ఇస్తే 18 అవునా 18 అంటే ఇంకెంత మిగిలిపోయింది 3 9 4 టైమ్స్ ఇస్తే 36 అంటే ఇంకెంత మిగిలిపోయింది 2 9 3 టైమ్స్ ఇస్తే 27 ఎస్ ఆర్ నో సరిపోయింది కదా ఎస్ నవ్వు ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు చూస్తే కనుక 400 ఎన్ని టైమ్స్ పోయిందంటే 100 టైమ్స్ పోయింది ఎస్ ఆర్ నో 100 టైమ్స్ నెక్స్ట్ 243 9లో ఎన్ని టైమ్స్ పోయింది చూడండి 9 2 టైమ్స్ ఇస్తే ఎంత 18 అంటే ఇంకెంత మిగిలిపోయింది 6 9 7 టైమ్స్ చేస్తే ఎంత 63 ఎస్ ఆర్ నో అప్పుడు మనకి చివరికి ఏం మిగిలిపోయిందంటే 27 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ పర్సెంట్ అంటే క్వశ్చన్ మార్క్ బై 100 అవునా కదా అప్పుడు క్వశ్చన్ మార్క్ బై 100 ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ ఇక్కడ 100 ఉంది అవునా కదా ఇప్పుడు మనకి క్వశ్చన్ మార్క్ వాల్యూ కావాలి కాబట్టి 100 క్యాన్సిల్ అయిపోతే క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అంటే 27 ఎస్ బేసిక్స్ సరిగ్గా ఉంటే చాలు మీకు బేసిక్స్ రాకపోతే మీకోసం ఆల్రెడీ మనం యూట్యూబ్లో స్పీడ్ మ్యాథ్స్ మొత్తం అంతా కూడా ఫ్రీగా పెట్టాము లేదంటే మీరు చందన్ లాయిస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా సరే మీకు స్పీడ్ మ్యాథ్స్ మొత్తం అంతా కూడా ఫ్రీగా ఉంటుంది అందులో మల్టిప్లికేషన్ ఎలా చేయాలి ఎడిషన్ ఎలా చేయాలి సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి స్క్వేర్ ఎలా కట్టాలి క్యూబ్ ఎలా కట్టాలి స్క్వేర్ రూట్ ఎలా కట్టాలి క్యూబ్ రూట్ ఎలా కట్టాలి అన్ని షార్ట్ ట్రిక్స్ని కూడా మనం ఫ్రీగా పెట్టడం జరిగింది మీరు ఇంకా చూడకపోతే చూడండి మీకు బేసిక్స్ వస్తే చాలు ఇవన్నీ కూడా ఫాస్ట్ సాల్వ్ చేసేయచ్చు చూడండి 63 into 36 మైనస్ క్వశ్చన్ మార్క్ ప్లస్ 52 into 46 ఈక్వల్ టు 44 into 82 ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం మొత్తం సాల్వ్ చేయాలా అంటే మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం టైం పట్టుతుంది మొత్తం సాల్వ్ చేయాలంటే అలా కాకుండా మనం ఒకసారి లాస్ట్ వెరిఫై చేద్దాం లాస్ట్ వెరిఫై చేసి చూడండి 3 into 6 చేస్తే ఎంత అంటే 18 అంటే లాస్ట్ డిజిట్ ఎంత అంటే 8 మైనస్ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి క్వశ్చన్ మార్క్ ప్లస్ ఇక 2 6 టైమ్స్ చేస్తే ఎంత అంటే 12 సో లాస్ట్ డిజిట్ ఎంత అంటే 2 నెక్స్ట్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఈక్వల్ టు 4 2 టైమ్స్ చేస్తే ఎంత అంటే 8 సో లాస్ట్ డిజిట్ ఎంత అంటే 8 ఇప్పుడు ఒకసారి సింప్లిఫై చేసే చూడండి ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న 8 రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 8 క్యాన్సిల్ అయిపోతాయి అవునా కదా క్యాన్సిల్ అయిపోతే ఈ మైనస్ క్వశ్చన్ మార్క్ అవతల వెళ్ళిపోతే క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు ఏమైపోతుంది అంటే 2 అంటే మన ఆన్సర్కి లాస్ట్ డిజిట్ 2 రావాలి లాస్ట్ డిజిట్ 2 వచ్చే ఆప్షన్ ఇగో ఇది లాస్ట్ డిజిట్ 2 వస్తుంది అండ్ ఇది కూడా లాస్ట్ డిజిట్ 2 వస్తుంది రెండు లాస్ట్ డిజిట్ 2 వస్తున్నాయి ఈ రెండింటిలో ఏదో ఆన్సర్ అవ్వాలి అది ఏమిటో తెలియదు ఇవైతే ఆన్సర్ కాదు ఖచ్చితంగా లాస్ట్ డిజిట్ 2 వస్తున్నాయి కాబట్టి ఆ రెండింటిలో ఏదో ఆన్సర్ అవ్వాలి అదేంటో చెక్ చేయాలి అది చెక్ చేయడం కోసం ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఖచ్చితంగా అయితే మొత్తం సింప్లిఫై చేయాలి లేదనుకుంటే కనుక ఇప్పుడు నేను డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ అప్లై చేయాలి డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు నేను మొత్తం సింప్లిఫై చేయడానికి టైం వేస్ట్ కాబట్టి డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ అప్లై చేస్తాను డిజిటల్ సమ్ అప్లై చేస్తే దీని వాల్యూ ఎంత అంటే 6 + 3 9 ఏ నెంబర్తో మళ్ళీ ప్లస్ 9 వచ్చింది అందుకే ఇది 9 మైనస్ క్వశ్చన్ మార్క్ ప్లస్ ఇది ఇక్కడ చూడండి ఇది 4 + 6 చేస్తే 10 అంటే 1 5 + 2 చేస్తే ఎంత 7 into 1 చేస్తే 7 అప్పుడు ఏమైపోద్ది 9 మైనస్ క్వశ్చన్ మార్క్ ప్లస్ 7 ఈక్వల్ టు ఇక్కడ చూడండి 4 + 4 చేస్తే 8 + 2 చేస్తే 10 అంటే 1 + 0 1 8 into 1 చేస్తే 8 అవునా కదా 9 ఉంది కాబట్టి 9 క్యాన్సిల్ చేసేవచ్చు అప్పుడు ఏమైపోద్ది క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు ఎంత అంటే క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు ఈ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు ఎంత వస్తుంది చూడండి క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు మైనస్ క్వశ్చన్ మార్క్ అవతలకి వెళ్ళిపోతే ప్లస్ క్వశ్చన్ మార్క్ అవుద్ది అవునా కదా అప్పుడు మనకి ఎంత వస్తుంది ఇప్పుడు 7 - 8 -1 వస్తుంది -1 అనేది డిజిటల్ సమ్ -1 ఉంది కాబట్టి 9లో సబ్ట్రాక్ట్ చేయాలి 9లో సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అంటే 8 వస్తుంది డిజిటల్ సమ్ ఎస్ ఆర్ నో మనకి ఇప్పుడు ఎప్పుడైతే ఈ మైనస్ అవతలకి వెళ్ళిపోద్దో అప్పుడు మైనస్ క్వశ్చన్ మార్క్ కాస్త ప్లస్ అయిపోద్ది 8 యువతలకు వచ్చేస్తే మైనస్ అవుద్ది -8 + 7 చేస్తే -1 వచ్చింది -1 డిజిటల్ సమ్ ఉండదు అందుకనే -1 వచ్చింది కాబట్టి 9లో సబ్ట్రాక్ట్ చేయాలి 9లో సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుందంటే 8 వచ్చింది డిజిటల్ సమ్ 8 ఈ రెండింటికి డిజిటల్ సమ్ చెక్ చేద్దాం 8 ఎక్కడ వస్తుంది ఆన్సర్ చూడండి దీనికి డిజిటల్ సమ్ 8 వచ్చింది అంటే ఇది ఆన్సర్ దీని డిజిటల్ సమ్ ఎంత వస్తుంది దీని డిజిటల్ సమ్ 2 వచ్చింది 2 అవునా కదా అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది అర్థమైందా ఈ క్వశ్చన్ని మనం మల్టిప్లికేషన్ ద్వారా చేయాలనుకుంటే చేసుకోవచ్చు టైం వేస్ట్ ఎందుకు అనుకుంటే కనుక లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి లాస్ట్ డిజిట్ ద్వారా మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తే ఓకే ఒకవేళ లాస్ట్ డిజిట్ ద్వారా ఆన్సర్ రాకపోతే అప్పుడు డిజిటల్ సమ్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది యాప్లో 499 కోర్స్ ఉంది మీకు ఒకవేళ కనిపించకపోతే కాల్ చేయండి కాల్ చేస్తే మీకు ఆ 499 కోర్స్ ఎక్కడ ఉంది ఏంటి దానికి సంబంధించి డీటెయిల్స్ చెప్తారు 499 కోర్స్ యాప్లో ఉంది ఎస్ ఇది చూడండి brackets open 600 divided by 24 into 48 brackets close minus 36 into 20 equal to question mark percent of 1200 మన క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంతో కావాలి చూడండి 624లో ఎన్ని టైమ్స్ పోయింది అంటే 25 టైమ్స్ పోయింది అవునా కదా 25 into 48 మైనస్ 36 into 20 చేస్తే ఏమవుతుంది 36 2 టైమ్స్ చేస్తే ఎంత 72 పక్కన 0 ఉంది కాబట్టి 0 పెట్టండి ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ పర్సెంట్ మీకు పర్సెంటేజ్ 2 జీరోస్ క్యాన్సిల్ చేశాను అప్పుడు ఏమైపోతుందంటే క్వశ్చన్ మార్క్ ఆఫ్ అండ్ మల్టిప్లికేషన్ ఇక్కడ ఏముందంటే 12 ఓకే ఇప్పుడు ఒకసారి చూడండి 25 into 48 చేసామనుకోండి అప్పుడు ఎంత వస్తుంది చెప్పండి 25ని 100/4 రాసుకున్నాం అనుకోండి అప్పుడు 48 4 టైమ్స్ పోతుంది అంటే 12 టైమ్స్ పోతుంది పక్కన 2 సున్నాలు పెట్టండి అర్థమైందా నేను జస్ట్ చేసిన ఏంటంటే 25ని జస్ట్ నేను 100/4 అని రాసుకున్నాను క్యాలిక్యులేషన్ సింపుల్ అవడం కోసం అప్పుడు ఏమైపోయింది 48 4 టైమ్స్ పోయింది 12 టైమ్స్ పోయింది పక్కన 100 కాబట్టి 100 పెట్టేశాను అంతే ఓకేనా మళ్ళీ ఏంటి సార్ ఏదో చేసేసి డైరెక్ట్గా రాశారు అనుకోద్ది ఇక్కడ -720 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇంటూ 12 అవునా కదా ఇప్పుడు చూడండి 1200 - 720 చేసామనుకోండి 1200 - 720 చేస్తే అప్పుడు మనకి ఎంత వస్తుంది 1200 - 720 చేస్తే ఎంత వస్తుందంటే ఇప్పుడు మనకి 580 వస్తుందా 580
ఎస్ ఆర్ నో 1200 మైనస్ 720 చేస్తే 480. ఎస్ ఆర్ నో 480 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇంటూ 12. ఎస్ ఆర్ నో ఇప్పుడు ఒకసారి సింప్లిఫై చేయకపోతే చూడండి 480 12 అంటే పోయింది 48 12లో 4 టైమ్స్ పోయింది పక్కన 0 ఉంది కాబట్టి 0 పెట్టండి. సో క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అంటే 40. ఎస్ 40 is right answer. Fantastic guys. 12 1/2% of 768 plus 37 1/2% of 384 equal to question mark divided by 5. మన క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంతో కావాలి ఒకసారి జాగ్రత్తగా గమనించండి. 12 1/2% అంటే ఇది 12.5%. దీని వాల్యూ ఎంత అంటే 1/8. మనం పర్సెంటేజ్ ఫ్రాక్షన్ క్లాస్లో చెప్పుకున్నాము. 37.5% దీని ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 3/8. అవునా కదా 3/8. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి సింప్లిఫై చేసి ఏమైపోతుంది చూడండి 768 8లో ఎంటెన్స్ పోతుంది చూడండి 8 9 టైమ్స్ చేస్తే 72 అంటే ఇంకెంత మిగిలిపోయింది 48 కదా 8 6 టైమ్స్ చేస్తే 48. ఓకే నెక్స్ట్ 384 8లో ఎంటెన్స్ పోయింది 8 4 టైమ్స్ చేస్తే 32 అంటే ఇంకా మనకి ఎంత మిగిలింది 6 8 8 టైమ్స్ 64. అవునా కదా ఇప్పుడు చూడండి 96 ఇంటూ 1 చేస్తే 96 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 3 ఇంటూ 48 చేస్తే ఏమవుతుంది చూడండి 120 ప్లస్ 24 చేస్తే 144 వస్తుంది. అవునా కదా ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి మనకి 144 అంటే ఆన్సర్ ఎంత అంటే 240 అయినా సారీ ఇటు పక్కన ఇంకా ఉంది కదా ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ బై 5. అవునా కదా ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే 240 ఇంటూ 5 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. అవునా కదా అప్పుడు క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అంటే 1200. అవునా కదా 240 ఇంటూ 5 చేస్తే 1200. ఎస్ ఆర్ నో ఇంటూ 5 అంటే మనం సింపుల్గా చేసేవచ్చు ఇంటూ 5. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్క్వేర్ రూట్ 1225 డివైడ్ స్క్వేర్ రూట్ 49 ఇంటూ స్క్వేర్ రూట్ 225 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ స్క్వేర్ -6. మనకు క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత కావాలి చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ 1225 అన్నప్పుడు ఇక లాస్ట్లో 5 వచ్చింది కాబట్టి మనకి ఖచ్చితంగా 5 రావాలి. అవునా కదా ఇప్పుడు నెక్స్ట్ ఇక 12 ఉంది మనం ఆల్రెడీ తెలుసు మనకి ఏమనంటే 12కి దగ్గరగా ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూ ఎంత అంటే లెస్ దాన్ ఉండాలి. అది ఏమిటంటే 3 స్క్వేర్ 9. అవునా కదా సో దీని వాల్యూ ఎంత అంటే 35 డివైడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అంటే దీని వాల్యూ ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ 49 దీని వాల్యూ ఎంత అంటే 7 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అంటే దీని వాల్యూ ఎంత 15 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ స్క్వేర్ -6. అవునా కదా ఇప్పుడు ఒకసారి దీన్ని సింప్లిఫై చేస్తే ఏం పోయింది 35 5లో అంటే 7లో ఎంటెన్స్ పోయింది అంటే 5 టైమ్స్ పోయింది 5 ఇంటూ 15 చేస్తే ఎంత అంటే 75. ఈ -6 ఎదురుకు వచ్చేస్తే +6 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ స్క్వేర్. అవునా కదా 75 + 6 చేస్తే 81 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ స్క్వేర్. అప్పుడు క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 81 ఎంత అంటే 9. ఎస్ ఆర్ నో సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత 9. చాలా మంది స్టూడెంట్స్ ఆన్సర్స్ కామెంట్ చేస్తున్నారు ఇంకా కొంతమంది విద్యార్థులు ఆన్సర్లు కామెంట్ చేయట్లేదు. మన క్లాసెస్లో మనం అన్ని క్వశ్చన్స్ని కూడా కవర్ చేస్తూ బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్ని ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని మోడల్స్ కవర్ చేస్తూ మన క్లాసెస్ చెప్తూ ఉంటాం. మీరు మన క్లాసెస్లో ఉన్న ప్రతి క్వశ్చన్ని మల్టిపుల్ టైమ్స్ ఒకసారి క్లాస్ వినేసే అయిపోయింది కాదు మల్టిపుల్ టైమ్స్ చేయాలి. అంటే మిమ్మల్ని నిద్రలో లేప అడిగినా సరే మన క్లాసెస్లో ఉన్న క్వశ్చన్స్ని మీరు చెప్పే విధంగా మల్టిపుల్ టైమ్స్ అది మీరు 3 సార్లు రివైజ్ చేశారు 4 సార్లు రివైజ్ చేశారు 5 సార్లు రివైజ్ చేశారు నాకు తెలియదు మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేస్తే ఆటోమేటిక్గా మీ మైండ్లో ఉంటాయి. మీకు దాని యొక్క అప్లికేషన్ అనేది అలవాటు అవుతుంది. రేపొద్దు మీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ కనిపిస్తే మీరు ఈజీగా దాన్ని అప్లై చేయగలుగుతారు. అర్థమైందా ఇది నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. 25% ఆఫ్ 20 ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 2401 ఇంటూ 3 + 3 మన క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంతో కావాలి ఒకసారి జాగ్రత్తగా గమనించండి. 25% ఆఫ్ 20 అన్నారు 25% అంటే ఫ్రాక్షన్లో 1/4. అవునా కదా 25% ఫ్రాక్షన్లో ఎంత మనకి 1/4. ఎస్ ఆర్ నో 25% ఫ్రాక్షన్లో 1/4 కాబట్టి 24లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 5 టైమ్స్ పోయింది. అవునా కదా అప్పుడు 5 ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 2401 ఇగో లాస్ట్ ఇటు 1 వచ్చింది 1 వస్తే మనకి ఏం రావాలి పాసిబిలిటీస్ 1 లాస్ట్ ఇటు 1 వస్తే 1 కానీ లేదంటే 9 కానీ రావాలి. లాస్ట్ ఇటు క్యాన్సిల్ చేసాం 24 దగ్గరికి ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూ ఎంత 4 స్క్వేర్. అవునా కదా 41 49 4 నెక్స్ట్ డిజిట్ ఎంత 5 4 5 ఎంత 20 మరి 24 20 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి దీని వాల్యూ ఎంత అంటే 49 అవుతుంది. దీని వాల్యూ 41 కాదు 49 ఇంటూ 3 + 3. అవునా కదా ఇప్పుడు ఒకసారి దీన్ని సింప్లిఫై చేయండి 49 ఇంటూ 3 చేసామనుకోండి 147 + 3 చేసామనుకోండి 150. అవునా అప్పుడు 5 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 150 క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అంటే 155లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 30 టైమ్స్ పోయింది. అవునా కదా సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 30. ఎస్ ఈ క్వశ్చన్ చూడండి స్క్వేర్ రూట్ 7225 ప్లస్ 2/3 తర్వాత ఇక్కడ ఏంటి ఇక్కడ 2/3 ఆఫ్ అనుకుంటుంది 2/3 ఆఫ్ క్యూబ్ రూట్ 1729 ఈక్వల్ 20% ఆఫ్ 260 ప్లస్ స్క్వేర్ రూట్ క్వశ్చన్ మార్క్. ఓకే చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ 7225 అంటే లాస్ట్ ఇటు 5 కాబట్టి ఖచ్చితంగా మనకి 5 వచ్చుద్ది. అవునా కదా ఇప్పుడు ఇది ఏమైపోతుంది చూడండి 72 కాబట్టి దీనికి దగ్గరగా ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూ 8 స్క్వేర్ 64. అవునా కదా 9 స్క్వేర్ 81. అవునా కదా 85 అవుద్ది ప్లస్
2/3 ఆఫ్ అండ్ మల్టిప్లికేషన్ క్యూబ్ రూట్ ఆఫ్ 1728 క్యూబ్ రూట్ ఆఫ్ 1728 అంటే చూడండి 8 ఉంది కాబట్టి 8 అంటే ఏం రావాలి 2 రావాలి లాస్ట్ డిజిట్ 2 రావాలి అవునా కదా ఇక లాస్ట్ 3 డీస్ క్యాన్సిల్ అయిపోయినాయి 1 కాబట్టి 1 అవునా ఈక్వల్ టు 20% ఆఫ్ 260 20% ఆఫ్ 260 అంటే 10% 26 20% కాబట్టి 52 ప్లస్ స్క్వేర్ రూట్ క్వశ్చన్ మార్క్ అవునా ఇప్పుడు ఒకసారి దీన్ని సింప్లిఫై చేయండి సింప్లిఫై చేయండి చూడండి 12 3 టైమ్స్ పోయింది అంటే 4 టైమ్స్ పోయింది 2 into 4 చేస్తే ఏమొస్తుంది మనకి 8 వస్తుంది 85 + 8 చేసామనుకోండి ఎంత అంటే 93 మైనస్ 52 ప్లస్ 52 వచ్చేసి మైనస్ 52 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ క్వశ్చన్ మార్క్ ఎస్ ఆర్ నో అప్పుడు 93 మైనస్ 52 చేసామనుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుంది మనకి 41 అవునా కదా 41 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ క్వశ్చన్ మార్క్ మరి క్వశ్చన్ మార్క్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి బోత్ సైడ్ స్క్వేర్ చేయాలి స్క్వేర్ చేస్తే 41 స్క్వేర్ ఎంత అంటే 1681 ఎస్ ఆర్ నో సో ఆన్సర్ ఎంత అంటే 1681 నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ బ్రాకెట్స్ ఓపెన్ 4/5 ప్లస్ 2/3 ప్లస్ 3/4 బ్రాకెట్స్ క్లోజ్ ఇంటూ 180/7 ఇంటూ 28/3 ఈక్వల్టీ ఎంత అంటున్నారు చూడండి జస్ట్ మనం ఏం చేయాలంటే ఈ క్వశ్చన్లో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఎల్సిఎం తీసుకున్నాను 5 3 4 ఎల్సిఎం ఎంత అంటే 5కి 3కి 4కి ఎల్సిఎం 60 ఓకేనా అప్పుడు 60 5 టైమ్స్ పోయిందంటే 12 టైమ్స్ పోయింది 12 into 4 చేస్తే ఎంత అంటే 48 ప్లస్ 63 టైమ్స్ పోయింది 20 టైమ్స్ పోయింది 20 into 2 చేస్తే ఎంత అంటే 40 ప్లస్ 64 టైమ్స్ పోయింది 15 టైమ్స్ పోయింది 15 into 3 చేస్తే ఎంత అంటే 45 ఓకే మళ్ళీ బ్రాకెట్స్ క్లోజ్ ఇంటూ 180/7 ఇంటూ 28/3 అవునా కదా ఇప్పుడు ఒకసారి మనం సింప్లిఫై చేద్దాం చూడండి సింప్లిఫై చేస్తే 183 టైమ్స్ పోయింది చూడండి 60 టైమ్స్ పోయింది అవునా కదా 60 మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది 1 టైం క్యాన్సిల్ అయిపోయింది అవునా కదా నెక్స్ట్ 28 7 టైమ్స్ పోయింది అంటే 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది ఒకసారి మొత్తం యాడ్ చేయండి యాడ్ చేస్తే 40 అంటే 120 ఇది ఎంత అంటే 13 120 + 13 చేస్తే 133 into 4 అవునా కదా చేస్తే ఏమొస్తుంది చూడండి 13 4 టైమ్స్ చేసామనుకోండి 52 520 + 12 562 520 + 12 532 సారీ 532 ఆన్సర్ ఎస్ ఆర్ నో 532 లేదని కూడా మీరు జస్ట్ లాస్ట్ డిజిట్ కూడా వెరిఫై చేసుకోవచ్చు లాస్ట్ డిజిట్ వెరిఫై చేసుకున్నా పర్లేదు లాస్ట్ వెరిఫై చేస్తే 3 4 12 లాస్ట్లో 2 రావాలి లాస్ట్లో 2 వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది 532 మీకు ఏ డౌట్ ఉన్నా ఏం హెల్ప్ కావాలన్నా ఏం సజెషన్స్ కావాలన్నా సరే కాల్ చేయండి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి మీరు అనుకునే ఎగ్జామినేషన్ ఏదైతే అది క్రాక్ చేయండి మీరు క్రాక్ చేసిన విషయం మాకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయండి అది మాకు చాలా హ్యాపీనెస్ ఓకే 306/69 into 483/34/63/25 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ స్క్వేర్ చూడండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి నేను చేస్తాను మల్టిప్లికేషన్ కింద మారుస్తున్నాను డివిజన్ని మల్టిప్లికేషన్ మారిస్తే ఫ్రాక్షన్స్ రివర్స్ అయిపోతాయి ఫ్రాక్షన్స్ రివర్స్ అవునా కదా అందుకని ఇప్పుడు ఏం చేస్తానంటే 306/69 into 483/34 ఈ డివిజన్ మల్టిప్లికేషన్ మారిస్తే ఫ్రాక్షన్ రివర్స్ అయిపోద్ది అప్పుడు ఇది 25/63 అయిపోద్ది ఓకే ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ఓకేనా ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం చూడండి సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ తెలిసిపోద్ది 306 34 టైమ్స్ పోతుంది 34 10 టైమ్స్ అయితే 340 9 టైమ్స్ అయితే 306 అవునా కదా నెక్స్ట్ ఒకసారి మీరు కనుక జాగ్రత్తగా సింప్లిఫై చేస్తే ఇక్కడ ఒకసారి చూడండి ఏం సింప్లిఫై అవుతుందో నెక్స్ట్ మీరు చెక్ చేస్తే కనుక ఇక్కడ సింప్లిఫికేషన్ చూడండి 483 పోతుందా 483 ఇక్కడ మీరు చూస్తే కనుక ఏం పోతుంది జాగ్రత్తగా ఉండి ఒకసారి ఏం పోతుంది ఇక్కడ వీటిలో ఒకసారి సింప్లిఫై చేయండి ఇగో 63 9 టైమ్స్ పోయిందంటే 7 టైమ్స్ పోయింది అవునా కదా 63 9 7 టైమ్స్ పోయింది నెక్స్ట్ 683 7లో పోతుందా 7 6 టైమ్స్ చేస్తే 42 అవునా కదా 7 6 టైమ్స్ 42 7 6 టైమ్స్ చేస్తే 42 అంటే ఇంకెంత మిగిలిపోయింది 42 అంటే 6 మిగిలిపోయింది 7 9 టైమ్స్ 69 అవునా కదా ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇవి 69 క్యాన్సిల్ అయిపోయింది చివరికి మనకి ఏం మిగిలిపోయింది 25 మిగిలిపోయింది మరి 25 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ స్క్వేర్ అప్పుడు క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే దాని వాల్యూ ఎంత అంటే 5 ఎస్ ఆర్ నో సో క్వశ్చన్ ఆన్సర్ ఎంత 5 ఎస్ ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి 2 1/6 ప్లస్ 3/4 ప్లస్ 1 2/3 బ్రాకెట్స్ క్లోజ్ ఇంటూ 12 ఈక్వల్ టు ఎంత అన్నారు ఇప్పుడు ఏం చేస్తున్నాను దీన్ని ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అందుకే నేను ఇంటీజర్ వాల్యూ సపరేట్గా ఫ్రాక్షన్ వాల్యూ సపరేట్గా చేస్తాను ఇంటీజర్ ఫ్రాక్షన్ సపరేట్ చేస్తాను ఫస్ట్ చూడండి ఇంటీజర్స్ 2 ఉంది 3 ఉంది 1 ఉంది ఈ మొత్తం యాడ్ చేస్తే 2 + 3 + 1 చేస్తే ఎంత అంటే 6 అవునా కదా నెక్స్ట్ ఫ్రాక్షన్ వాల్యూ చూడండి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/6 3/4 2/3 ఎల్సిఎం ఎంత 6 4 3 కాబట్టి ఎల్సిఎం ఎంత అంటే 12 అవునా కదా మరి 12 6లో 2 టైమ్స్ పోయింది 2 into 1 చేస్తే 2 ప్లస్ 12 4లో 3 టైమ్స్ పోయింది 3 into 3 చేస్తే 9 ప్లస్ 12 3లో 4 టైమ్స్ పోయింది 4 into 2 చేస్తే ఎంత అంటే 8
ఇంటూ 12 అవునా కదా. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి. ఇగో 8 + 2 చేస్తే 10, 10 + 9 చేస్తే 19, 19/12. 12 1 టైం చేస్తే 12 వస్తుంది. ఇంకా మనకి ఎంత మిగిలిపోతుందంటే 19/12 అంటే అప్పుడు 7 మిగిలిపోతుంది. 7/12 ఇంటూ 12 అవునా కదా. ఇప్పుడు ఇది ఏమైపోతుంది, ఇప్పుడు మనం ఆల్రెడీ ఇది సింప్లిఫై చేసినప్పుడు మనకి ఏముంది వస్తుంది 1 7/12 వస్తుంది. 1 7/12 అంటే ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది కాబట్టి 6 + 1 చేస్తే ఎంత వస్తుంది మనకి 7 అవునా కదా. 6 + 1 చేస్తే 7 కదా. అప్పుడు 7 ఇంటూ 7/12 ఇంటూ 12 అవునా కదా. ఇప్పుడు ఒకసారి చూడండి, దీన్ని సింప్లిఫై చేయడానికన్నా ముందుల ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి కదా. సింప్లిఫై చేయడానికి ముందుల ఒకసారి చూడండి, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇది నార్మల్ ఫ్రాక్షన్లో మార్చండి. నార్మల్ ఫ్రాక్షన్లో మార్చే కనుక 7 12 టైమ్స్ చేస్తే 84, 84 + 7 చేసామనుకోండి, 84 + 7 చేస్తే 91. సో 91/12 ఇంటూ 12 అవునా కదా. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే 12 12 క్యాన్సిల్ అయిపోద్ది. ఆన్సర్ ఎంత అంటే 91. ఓకేనా. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్, దీన్ని సింప్లిఫై చేయాలి. 7 12 టైమ్స్ చేస్తే 84, 84 + 7 చేస్తే 91, 91/12 ఇంటూ 12 ఉంది. 12 12 క్యాన్సిల్ అయిపోద్ది. ఆన్సర్ ఎంత అంటే 91. గ్రూప్ డి కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను, టైం తక్కువగా ఉంది, తీసుకోవచ్చా? దీప్తి ఎగ్జామినేషన్ డేట్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుందని మనకు తెలియదు. మీరు ఇలా టైం తక్కువ ఉంది అనుకుంటా ఉంటేనే టైం అయిపోతూనే ఉంటుంది. ఉన్న సమయాన్ని ప్రాపర్గా ఉపయోగించుకోండి. మన ఎగ్జామినేషన్ డేట్స్ తెలియదు కాబట్టి మీరు కోర్స్ తీసుకోవాలని సీరియస్గా జాబ్ కొట్టాలని అనుకుంటున్నది కోర్స్ తీసుకోండి. అర్థమైందా? ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఇలానే చేస్తూ ఉంటారు, టైం తక్కువ ఉంది అనుకుంటారు. మరి ఉన్న టైం ఏంటి? ఎగ్జామ్ డేట్ ఎప్పుడో చెప్పలేదు, ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. మరి ఉన్న టైం అంతా మీరు ఇలా ఎగ్జామ్ వచ్చేస్తే వేస్ట్ చేస్తూ ఉంటే ఇలా మీరు అనుకునే లోపే 2 నెలలు 3 నెలలు 4 నెలలు గడిచిపోతూ ఉంటాయి. కానీ ఎగ్జామినేషన్ డేట్స్ ఇంకా అప్పుడే చెప్పరు. అర్థమైందా? ఎస్. ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ సంబంధించిన క్వశ్చన్. ఇది కూడా మనం ఇప్పుడు ఇంటీజర్ సపరేట్గా, ఫ్రాక్షన్ సపరేట్గా చేసుకోవాలి. చూడండి ఒకసారి, 5 + 7 + 4 = 3 5. ఓకేనా. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఇంటీజర్ ఫ్రాక్షన్ సపరేట్ చేస్తాను కాబట్టి ఇగో లెఫ్ట్ సైడ్ 5 ఉంది, రైట్ సైడ్ 5 ఉంది. 5 సబ్ట్రాక్ట్ చేస్తే 0 కాబట్టి తీసాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 7 + 4 చేస్తే 11. ఇది రైట్ సైడ్ 3 ఉంది కాబట్టి 3 లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ అయిపోద్ది అవునా కదా. అప్పుడు 11 - 3 చేసామనుకోండి ఎంత అంటే 8 అవునా కదా. 8. ఓకే, ఇంటీజర్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రాక్షన్ చూద్దాం. ఫ్రాక్షన్ చూస్తే ఏమైపోతుంది? ఫ్రాక్షన్ చూస్తే 1/4 + 1/3 + 1/2. ఇది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్ అయిపోద్ది, -1/6. ఇక్కడ కూడా ఉంది, ప్లస్ అవతల పక్క వెళ్ళిపోతే మైనస్ అయిపోద్ది, -1/6 అవునా కదా. ఇప్పుడు దీని వాల్యూ ఎంతో చూడండి. ఇప్పుడు దీనికి 4 3 2 6 6 కాబట్టి ఎల్సిఎం తీసుకున్నామండి. ఎల్సిఎం ఎంత వస్తుంది? దీనికి 12 వస్తుంది. అప్పుడు 12/4 చేసామనుకోండి 3 వస్తుంది. నెక్స్ట్ 12/3 చేసామనుకోండి 4 వస్తుంది. 12/2 చేసామని 6 వస్తుంది. నెక్స్ట్ మైనస్ 12/6 చేస్తే 2 వస్తుంది. మళ్ళీ 12/6 చేస్తే 2 వస్తుంది అవునా కదా. ఇప్పుడు ఒకసారి దీన్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే దీని వాల్యూ ఎంత వస్తుందో చూడండి. ఒకసారి సింప్లిఫై చేస్తే ఇగో -2 అంటే -4, -4 + 4 క్యాన్సిల్ అయిపోయింది. 3 + 6 చేస్తే 9, 9/12. దీని వాల్యూ ఎంత వస్తుంది? 9/12. 9/12 అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? సింప్లిఫై చేస్తే 3 టేబుల్ 3 టైమ్స్ పోయింది, 3 టేబుల్ 4 టైమ్స్ పోయింది. 8 3/4 ఆన్సర్ అవుతుంది. 8 3/4. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 171 / 23 brackets close into 115 / 19 plus 160% of 12.5 equal to %% of 260. మన క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంతో కావాలి. జస్ట్ ఒకసారి దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే చూడండి ఒకసారి, 171 19లో ఎన్ని టైమ్స్ పోయింది? 19 9 టైమ్స్ చేసామనుకోండి, 90 + 81 చేస్తే 170 సరిపోయిందిగా. 9 టైమ్స్. 115 23 ఎన్ని టైమ్స్ పోయింది? 23 ఎన్ని టైమ్స్ పోయింది అంటే ఇది 5 టైమ్స్ పోయింది. ఎస్ ఆర్ నో? 23లో 5 టైమ్స్ పోయింది. ఎస్ ఆర్ నో? అప్పుడు 9 × 5 చేస్తే దీని వాల్యూ ఎంత అంటే 45 ప్లస్ 160% ఆఫ్ 12.5 ఇచ్చాడు. నేను దీన్ని ఏమనుకుంటున్నానంటే 12.5% ఆఫ్ 160 అనుకుంటున్నా. ఎందుకంటే ఏ % ఆఫ్ బి అన్నా, B% ఆఫ్ ఏ అన్నా రెండు ఒకటేగా. నేను జస్ట్ క్యాలిక్యులేషన్ సింపుల్ చేసుకోవడం కోసం ఏం చేస్తానంటే ఈ పర్సెంటేజ్ ఇటు ఇచ్చేస్తున్నా. ఇటు ఇచ్చేస్తే ఏమవుతుందంటే 12.5% ఆఫ్ 160 అవుద్ది. 12.5% ఫ్రాక్షన్ ఎంత అంటే 1/8. సో ఆఫ్ అండ్ మల్టిప్లికేషన్ ఇక్కడ ఎంత ఉందంటే 160. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 168 ఎన్ని టైమ్స్ పోయింది అంటే 20 టైమ్స్ పోయింది. అంటే దీని వాల్యూ ఎంత అంటే 20. ఇదే చెప్తున్నాను, మనం ఎగ్జామినేషన్లో సమయస్ఫూర్తి ఉపయోగించాలి. అంతేగాని ఎగ్జామినర్ క్వశ్చన్ ఏది ఇస్తే అదే చేసుకుంటే వెళ్తా అంటే కాదు. ఇక్కడ 160% ఆఫ్ 12.5 కట్టడం చాలా కష్టం, టైం వేస్ట్ అయిపోద్ది. అదే మీరు ఈ పర్సెంటేజ్ని రీచ్ చేస్తే 12.5% ఆఫ్ 160, 160% ఆఫ్ 12.5 అన్న, 12.5% ఆఫ్ 160 అన్న, రెండింటికి వాల్యూ ఒకటే. ఏ % ఆఫ్ బి ఈక్వల్ టు B% ఆఫ్ ఏ అనే కాన్సెప్ట్ అప్లై చేస్తున్నాం మనం. క్వశ్చన్ మార్క్ పర్సెంట్ అన్నారు కాబట్టి by 100 ఆఫ్ అండ్ మల్టిప్లికేషన్ 260 అవునా కదా. ఇప్పుడు ఒకసారి దీన్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి. 45 + 20 చేసామనుకోండి ఎంత అది ఎంత అంటే 65. 65 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ బై. ఇప్పుడు ఒకసారి చూస్తే కనుక సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి. ఇగో 0 0 క్యాన్సిల్ అయిపోయింది.
అవునా కదా, ఇంటూ 26/10, అవునా కదా. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది, సింప్లిఫై చేస్తే 13 టేబుల్ ఇక్కడ ఎన్నిసార్లు పోయిందంటే 5 టైమ్స్ పోయింది, 13 టేబుల్ ఇక్కడ ఎన్నిసార్లు పోయిందంటే 2 టైమ్స్ పోయింది, 10 2లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 5 టైమ్స్ పోయింది, 5 × 5 చేస్తే ఎంత అంటే 25. సో క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అంటే 25. ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరూ కూడా ఇంకా మీరు కనుక వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నేను ఎంకరేజ్మెంట్తో, మోటివేషన్తో ఒక టాపిక్ని తీసుకుని లేటెస్ట్ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా కవర్ చేస్తూ ఉంటాను. మీకు చాలా ఉపయోగపడబోతున్నాయి. మీరు చేయాల్సిన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే సీరియస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. 3 × 3 బ్రాకెట్స్ క్లోజ్ క్వశ్చన్ మార్క్ ఇంటూ 9 × 3 బ్రాకెట్స్ క్లోజ్ పవర్ 3 డివైడ్ బై 243 ఈక్వల్ టు 3 పవర్ క్వశ్చన్ మార్క్. మనకి ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో కావాలన్నారు. ఇప్పుడు మనకి 3 పవర్ రాశాడు కాబట్టి ఇవన్నింటినీ కూడా మనం 3లోనే రాయాలి. ఇగో 3 × 3 అంటే 3 స్క్వేర్, 3 స్క్వేర్ పవర్ 2 అంటే 3 పవర్ 4 అవుద్ది. ఎందుకంటే ఇక్కడ మనం యూస్ చేసింది a⁴ హోల్ టు ద పవర్ ఆఫ్ n, అంటే ఇది ఏమవుతుందంటే a⁴ అవుతుంది, అవునా కదా. అలా 3 × 3 అంటే 3 స్క్వేర్ పవర్ 2, అప్పుడు 2 × 2 4 అయిపోద్ది. ఇంటూ ఈ 9 ఉంది కదా, 9 దీన్ని ఏమని రాసుకోవాలి, మనం 3లో రాసుకోవాలి కాబట్టి 3 స్క్వేర్ × 3 చేసామనుకోండి, అప్పుడు a⁴ ఇంటూ a⁴n చేసామనుకోండి, a⁴n చేసామనుకోండి, ఇది ఎంత అంటే a⁴m+n, అవునా కదా. దాని ప్రకారం 2 + 1 ఏం లేదంటే పవర్ 1 ఉంటుంది కదా, 2 + 1 చేస్తే 3, 3 పవర్ 3 పవర్ 3, అప్పుడు ఏమైపోతుందంటే 3 పవర్ 3 × 3 చేస్తే ఎంత అంటే 9. ఎస్ ఆర్ నో, 3 × 3 చేస్తే 9. ఇదేమో 3 పవర్ 4 వచ్చింది, ఇదేమో 3 పవర్ 9 వచ్చింది, అవునా కదా. ఇప్పుడు డివైడ్ బై 243 ఏమని రాసుకోవచ్చు, దీన్ని మనం 243ని 3 పవర్ 5 అని రాయొచ్చు. 243ని 3 పవర్ 5 అని రాస్తాం మనం, 3 పవర్ 5, అవునా కదా, ఈక్వల్ టు 3 పవర్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఎలా ఉంచండి, ఇది ఎలా ఉందంటే a⁴m, ఎలా ఉందంటే a⁴m డివైడ్ బై a⁴n, అంటే ఇది ఏమవుతుందంటే a⁴m-n అవుద్ది, m-n. అప్పుడు 9 - 5 చేస్తే 4 అయిపోద్ది, అవునా కదా. అంటే అప్పుడు దీని వాల్యూ అయిపోద్ది అంటే 3 పవర్ 4 అవుద్ది. ఇంటూ ఇక్కడ ఆల్రెడీ 3 పవర్ 4 ఉంది, a⁴m ఇంటూ a⁴n అంటే ఏది a⁴m+n, అంటే 4 + 4 8 అయిపోద్ది. అప్పుడు క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అంటే 8. అర్థమైందా, క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత 8. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా సేమ్ ఇందాక మనం నేర్చుకున్నదే. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు a⁴m ఇంటూ a⁴n ఎంత అంటే a⁴m+n, అలానే a⁴m హోల్ టు ద పవర్ ఆఫ్ n ఎంత అంటే a⁴mn. నెక్స్ట్ a⁴m డివైడ్ బై a⁴n, దీని వాల్యూ ఎంత అంటే a⁴m-n. అలానే a⁴0 దీని వాల్యూ ఎంత అంటే 1. ఇవన్నీ కూడా బేసిక్స్, ఇవి తెలిస్తే ఈ క్వశ్చన్స్ అన్నింటి కూడా ఈజీగా మనం సాల్వ్ చేసేయచ్చు. చూడండి ఈ క్వశ్చన్ మీరు చూస్తే కనుక దీన్ని 7 పవర్ రాశారు, అంటే ఇవన్నీ కూడా నేను 7లో రాయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 49 అంటే 7 స్క్వేర్ అని రాసుకోవచ్చు, 7 స్క్వేర్, అవునా కదా, 7 స్క్వేర్ పవర్ 16. నెక్స్ట్ డివైడ్ బై 343 అంటే 7 క్యూబ్, అవునా కదా, 7 క్యూబ్ పవర్ ఎంత ఉందంటే 8. మల్టిప్లికేషన్ 2407 అంటే ఇది ఎంత అంటే 7 పవర్ 4, అవునా కదా, హోల్ పవర్ 3 ఇంటూ 49 అంటే దీన్ని 7 స్క్వేర్ అని రాస్తాం, అవునా కదా. ఇప్పుడు ఒకసారి మీరు దీన్ని సింప్లిఫై చేయండి, సింప్లిఫై చేసి ఏమైపోతుంది చూడండి, a⁴m హోల్ టు ద పవర్ ఆఫ్ n అంటే a⁴m × n, అంటే 2 × 16 చేస్తే 32, అంటే 7 పవర్ 32. డివైడ్ బై ఇది కూడా అంతే, a⁴m హోల్ టు ద పవర్ ఆఫ్ n అంటే a⁴m × n, 3 × 8 చేస్తే 24, అంటే 7 పవర్ 24. ఇంటూ ఇది కూడా అంతే, a⁴m హోల్ టు ద పవర్ ఆఫ్ n అంటే a⁴m × n, ఇదే మనం ఉపయోగించేది. అప్పుడు 4 × 3 చేస్తే 12, అంటే 7 పవర్ 12 ఇంటూ 7 స్క్వేర్. ఇప్పుడు ఇది ఎలా ఉంచండి, ఇది ఎలా ఉందంటే a⁴m డివైడ్ బై a⁴n, అప్పుడు ఏమైపోతుంది a⁴m-n, అంటే 32 - 24, 32 - 24 చేస్తే ఎంత అంటే 8, అవునా కదా, అంటే 7 పవర్ 8 ఇంటూ ఇక్కడ ఏముందంటే 7 పవర్ 12 ఉంది, ఇంటూ ఇక్కడ ఏముందంటే 7 పవర్ 2 ఉంది. ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఒకసారి మీరు గమనించండి, ఇది ఎలా ఉందని మీరు గమనిస్తే కనుక a⁴m ఇంటూ a⁴n ఫార్ములా ఉంది, అప్పుడు a⁴m+n కదా, అంటే ఇప్పుడు 7 పవర్ 8 + 12 + 2 చేయాలి, 8 + 12 చేస్తే 20, 20 + 2 చేస్తే 22, అంటే 7 పవర్ 22. మనకు పవర్లో ఏముందో కావాలి, పవర్లో ఏముందంటే 22 ఉంది, అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 22. ఎస్, 22 ఇస్ రైట్ ఆన్సర్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 64 పవర్ 12 డివైడ్ బై 4 పవర్ 15 ఈక్వల్ టు 64 పవర్ క్వశ్చన్ మార్క్. మన క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంతో కావాలి, అవునా కదా. ఇప్పుడు చూడండి దీన్ని 64 పవర్ 12 డివైడ్ బై 4 పవర్ 15 ఈక్వల్ టు
64 పవర్ క్వశ్చన్ మార్క్, అవునా కదా. అంటే మనం ఇప్పుడు దీన్ని 64 కిందే ఉంచాల్సిన అవసరం ఉంది, అవునా కదా. మరి 64 కింద ఉంచాలి కాబట్టి ఇప్పుడు దీనిని నేను ఏమని రాసుకోవచ్చు, 4 పవర్ 15 కదా. 4 పవర్ 15ని ఇప్పుడు నేను దీన్ని 64 ఫార్మ్లో రాయాల్సిన అవసరం ఉంది, అవునా కదా. 4 పవర్ 15 దీని ఇప్పుడు మనం 64 ఫార్మ్లో రాయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 64 ఉంది కదా, 64ని నేను ఏం రాస్తానంటే ఇప్పుడు దీన్ని 4 క్యూబ్ కింద రాస్తున్నాను. 4 క్యూబ్ 64ని 4 క్యూబ్ కింద రాశాను. ఎప్పుడైతే నేను దీన్ని 4 క్యూబ్ కింద రాశానో ఇప్పుడు చూడండి, e to the power of m హోల్ టు ద పవర్ ఆఫ్ n అంటే e to the power of mn అవుతుంది, అవునా కదా. అప్పుడు ఏమైపోతుంది 4 పవర్ ఏమైపోద్ది అంటే ఇప్పుడు ఇది ఏమైపోద్ది అంటే చూడండి 4 పవర్ 3 into 12 చేస్తే 36 డివైడ్ బై 4 పవర్ 15, అవునా కదా. ఇప్పుడు చూడండి e to the power of m డివైడ్ బై e to the power of n అంటే e to the power of m minus n అంటే 4 పవర్ 36 minus 15. 36 minus 15 అంటే దీని వాల్యూ ఎంత వస్తుందంటే 21, అవునా కదా. ఇప్పుడు 4 పవర్ 21 కాబట్టి ఇప్పుడు నేను దీన్ని ఏమని రాయొచ్చు చూడండి, దీన్ని ఏమని రాయొచ్చు ఇప్పుడు నేను దీన్ని 4 పవర్ 21ని నేను ఇప్పుడు దీన్ని 64లో రాయాల్సిన అవసరం ఉంది, అవునా కదా. నేను ఇప్పుడు దీన్ని 64 ఫార్మాట్లో రాసుకోవాల్సిన అవసరం ఉంది. 64 ఫార్మాట్లో రాసుకోవాలి కాబట్టి 4 పవర్ 3 హోల్ పవర్ 7, అవునా కదా. 4 పవర్ 3 హోల్ పవర్ 7 రాసుకోవచ్చు. 21ని నేను 37 కింద రాశాను. 4 పవర్ 3 అంటే 4 క్యూబ్ అంటే 64 పవర్ 7, అవునా కదా. మరి అప్పుడు పవర్లో ఏమొస్తుందంటే 7 వస్తుంది. మనకు కావాల్సిన పవర్లో కావాలి, అవునా కదా. నేను ఇక్కడ 64ని 4 క్యూబ్ కింద రాసుకున్నాను. సింప్లిఫై చేస్తే నాకు 4 పవర్ 21 వచ్చింది. ఈ 4 పవర్ 21 నేను ఏమని రాసుకున్నాను, e to the power of m హోల్ టు ద పవర్ ఆఫ్ n ఫార్మాట్లో మార్చుకున్నాను. అందుకని 4 క్యూబ్ అంటే 64 కదా, ఎందుకంటే మనకి 64లో కావాలి ఆన్సర్ అనేది. 64 పవర్ 7 అప్పుడు పవర్లో ఏమొచ్చిందంటే 7 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ మార్క్ పవర్ 1/4 డివైడ్ బై 8 ఈక్వల్ టు 48 డివైడ్ బై క్వశ్చన్ మార్క్ పవర్ 3/4. చూడండి ఇది ఎలా ఉందంటే క్వశ్చన్ మార్క్ పవర్ 1/4/8 ఈక్వల్ టు 48 బై క్వశ్చన్ మార్క్ పవర్ 3/4, అవునా కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమైపోతుంది చూడండి, క్వశ్చన్ మార్క్ పవర్ 1/4 ఇంటూ క్వశ్చన్ మార్క్ పవర్ 3/4 ఈక్వల్ టు 8 into 48 అవుతుంది, అవునా కదా. 8 into 48. ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉంది, e to the power of m into e to the power of n అంటే e to the power of m plus n అయిపోద్ది, అవునా కదా. e to the power of m into e to the power of n అంటే e to the power of m plus n. అప్పుడు ఏమైపోతుంది 1/4 plus 3/4. 1/4 plus 3/4 అంటే అప్పుడు దీని వాల్యూ అయిపోతుంది 1 అయిపోద్ది. అంటే క్వశ్చన్ మార్క్ పవర్ 1 ఈక్వల్ టు 8 into 48 చేస్తే ఏమో చూడండి, 8 40 టైమ్స్ 320 plus 64 చేస్తే 384, అవునా కదా. అంటే క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అంటే 384, అవునా కదా. ఎందుకంటే మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇది ఎలా ఉందంటే e to the power of m into e to the power of n ఫార్ములా ఉంది. అప్పుడు e to the power of m into e to the power of n అంటే e to the power of m plus n అంటే 1/4 plus 3/4 చేస్తే 1 వచ్చింది. అంటే క్వశ్చన్ మార్క్ పవర్ 1 ఈక్వల్ టు ఎంత అంటే 384. క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అంటే 384. ఎస్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 3375 పవర్ 3.7 డివైడ్ బై 225 బ్రాకెట్స్ క్లోజ్ పవర్ 4.3 ఇంటూ 15 పవర్ 2.5 డివైడ్ బై 3 పవర్ 5 ఈక్వల్ టు 5 పర్ క్వశ్చన్ మార్క్. అండ్ ఈ మొత్తాన్ని కూడా ఇప్పుడు మనం 5లో తీసుకురావాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే కనుక దీన్ని మనం ఏమని రాయొచ్చు అంటే 3 into 5 అని రాసుకోవచ్చు, అవునా కదా. దీన్ని మనం 3 into 5 అని రాయొచ్చు, అవునా. దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే దీన్ని మనం 9 into 25 అని రాసుకోవచ్చా. 9 into 25 అంటే ఇప్పుడు దీన్ని మనం 3 square into 5 square కింద రాసుకోవచ్చు. 3 square into 5 square. 3 square అంటే 9, 5 square అంటే 25. 9 into 25 చేసి 225 సరిపోయిందిగా. ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు అంటే దీన్ని 3 power 3 into 5 power 3. 3 power 3 into 5 power 3. ఎస్ ఆర్ నో. 3 power 3 into 5 power 3 కింద రాసుకోవచ్చు దీన్ని మనం. ఎస్ ఆర్ నో. ఇప్పుడు చూడండి ఇలా రాసుకుంటే సరిపోయింది కదా, 3375 సరిపోయింది కదా. ఇప్పుడు గమనించండి 3 power 3 into 5 power 3 హోల్ పవర్ 3.7 హోల్ పవర్ 3.7 డివైడ్ బై ఇది ఏంటంటే 3 power 2 ఇంటూ 5 power 2 హోల్ పవర్ 4.3 ఇంటూ 15 అంటే 3 into 5, అవునా కదా. పవర్ 2.5 అవునా కదా, డివైడ్ బై 3 power 5, అవునా కదా. ఇప్పుడు ఒకసారి మనకి టోటల్గా ఈ వాల్యూ 5లో రావాలి. ఇది ఒకసారి మనం సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే చూడండి, e to the power of m హోల్ టు ద పవర్ ఆఫ్ n. e to the power of m హోల్ టు ద పవర్ ఆఫ్ n అంటే e to the power of mn అవుద్ది, అవునా కదా. అంటే ఏమైపోతుంది 3 పవర్
3 ఇంటూ 3.7 3 ఇంటూ 3.7 చేస్తే చూడండి 3 3 is 9 3 ఇంటూ 0.7 చేస్తే 2.1 9 ప్లస్ 2.1 అంటే అప్పుడు ఎంత వస్తుందంటే 11.1 ఓకే 11.1 ఇంటూ 5 పవర్ సేమ్ 11.1 డివైడ్ బై ఇక్కడ చూడండి 3 పవర్ 2 ఇంటూ 4.3 చేస్తే ఎంత అంటే 8.6 3 పవర్ 8.6 ఇంటూ 5 పవర్ 8.6 ఇంటూ ఇది ఇప్పుడు ఏమైపోతుంది చూడండి ఇది ఏమైపోతుంది అంటే 3 పవర్ 2.5 ఇంటూ 5 పవర్ 2.5 డివైడ్ బై 3 పవర్ 5 అవునా కదా ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం చూడండి సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి సింప్లిఫై చేస్తే ఇప్పుడు దీన్ని ఒకసారి మనం సింప్లిఫై చేస్తే చూడండి ఇక్కడ సింప్లిఫై చేస్తున్నాను సింప్లిఫై చేస్తే చూడండి 3 పవర్ ఏముందంటే ఇక్కడ 11.1 ఉంది ఈ కింద ఉన్నది పైకి వస్తే మైనస్ అయిపోద్ది అందుకనే -8.6 ఇక్కడ చూడండి ఇక్కడ పైనే ఉంది కాబట్టి ప్లస్ 2.5 ఇక్కడ కింద ఉంది మైనస్కి వెళ్తే మైనస్ అయిపోద్ది -5 అవుద్ది కింద ఉన్నది పైకి వెళ్తే మైనస్ అయిపోద్ది కాబట్టి -5 అవుద్ది ఇదంతా కూడా 3కి సంబంధించి సేమ్ టు సేమ్ అలానే 5కి సంబంధించి కూడా చూడాలి కదా 5కి సంబంధించి ఇప్పుడు 3కి సంబంధించి మనం చూసుకుంటే ఇలా వచ్చింది అప్పుడు దీని వాల్యూ ఎంత చూడండి దీని వాల్యూ ఎంత అంటే 3 పవర్ ఇగో 11.1 ప్లస్ 2.5 చేసామనుకోండి ఎంత వస్తున్నప్పుడు మనకి 13.6 -8.6 -5 చేస్తే ఎంత అంటే 13.6 అప్పుడు ఈ మొత్తం అంతా కలిపితే అయిపోయింది 0 అయిపోయింది 0 అవునా కదా ఈ మొత్తం అంతా కలిపితే మనకి 0 అయిపోయింది అవునా 3 పవర్ 0 అంటే దీని వాల్యూ ఎంత అంటే 1 అవునా కదా అంటే 3 పవర్ 0 వాల్యూ 1 అయిపోయింది ఇప్పుడు ఇంకా మనకి చివరికి 5 మిగిలింది 5 చూడండి 5 పవర్ 11.1 ఇక్కడ కింద ఉంది కాబట్టి పైకి వెళ్తే మైనస్ అయిపోతుంది -8.6 ఇక్కడ 5 వచ్చేసరికి పైన ఉంది కాబట్టి ప్లస్ 2.5 అవునా కదా 2.5 ఇప్పుడు చూడండి సింప్లిఫై చేస్తే ఏమైపోతుందో 11.1 ప్లస్ 2.5 చేసామనుకోండి 5 పవర్ 11.1 ప్లస్ 2.5 చేస్తే 13.6 -8.6 అప్పుడు సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి మనకి 5 పవర్ 5 అవుతుంది 5 పవర్ 5 అవునా కదా 13.6 -8.6 చేస్తే 5 వచ్చింది ఎస్ ఆర్ నో అంటే మన పవర్లో ఏముంది 5 ఉంది సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 5 నేను మన పవర్లో ఏముందో కావాలి పవర్లో ఏముందంటే 5 ఉంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ 7 పవర్ 2.3 ఇంటూ 49 పవర్ 4.7 ఇంటూ 63 పవర్ 3.4 ఇంటూ 81 పవర్ 5.85 ఈక్వల్ టు 63 పవర్ క్వశ్చన్ మార్క్ మనకి ఇప్పుడు ఆ క్వశ్చన్ మార్క్ ఏంటో కావాలి గమనించండి ఇక్కడ ఎలా ఉందంటే 63 పవర్లో ఉంది అంటే ఈ మొత్తాన్ని కూడా మనం 63లో రాయాల్సిన అవసరం అనమాట ఇప్పుడు చూడండి 7 పవర్ 2.3 ఇంటూ 49 కూడా మనం 7 స్క్వేర్ అని రాసేస్తే 7 స్క్వేర్ అని రాస్తే 2 ఇంటూ 4.7 చేసామనుకోండి అప్పుడు ఎంత వస్తుందంటే 9.4 వస్తుంది 8 ఇంటూ 8 ఫార్మాట్లో 63 కింద వచ్చేస్తున్నాను 63 ఇంటూ 3.4 ఇంటూ 81 నేను 7 ఇంటూ 9 కింద రాస్తున్నాను 7 ఇంటూ 9 కింద రాస్తే ఆవిడ ఏమైపోద్ది 7 పవర్ 5.85 అవుద్ది అలానే 81 అంటే మనం దీని ఏమో రాయొచ్చు 9 స్క్వేర్ కదా 9 స్క్వేర్ కాబట్టి 9 స్క్వేర్ పవర్ 5.85 అప్పుడు ఏమైపోద్ది 8 ఇంటూ 8 కాబట్టి 8 కాబట్టి 8 ఇంటూ n అయిపోద్ది అప్పుడు 2 ఇంటూ 5.85 అంటే ఎంత అయిపోతుంది చెప్పండి 2 ఇంటూ 5.85 చేస్తే ఎంత వస్తున్నప్పుడు ఇది మనకి 2 ఇంటూ 5.85 చేస్తే మనకి ఇది 11.6 వస్తుందా 5 ఇంటూ 2 చేస్తే 10 1 వచ్చింది 0.85 అంటే 1.7 కదా 11.7 ఎస్ అవును 11.7 ఇప్పుడు చూడండి ఇప్పుడు చూస్తే కనుక ఇది మీరు చూస్తే కనుక 8 ఇంటూ 8 ఫార్ములా ఉంది 8 m+n అయిపోద్ది అప్పుడు 7 పవర్ 11.7 ఇంటూ ఇక్కడ ఎంత అంటే 9 పవర్ 11.7 ఇంటూ ఇక్కడ ఎంత ఉందంటే 63 పవర్ 3.4 ఇది మీరు జాగ్రత్తగా గమనించండి ఇది జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇది ఎలా ఉందని చూస్తే కనుక 8 ఇంటూ 8 ఇంటూ b⁻m అప్పుడు ab హోల్ పవర్ m అయిపోద్ది ab హోల్ పవర్ ఏంటంటే 7 9 టైమ్స్ 63 పవర్ 11.7 ఇంటూ 63 పవర్ 3.4 ఎస్ ఆర్ నో ఇప్పుడు ఎలా ఉందంటే 8 ఇంటూ 8 ఫార్ములా ఉంది 8 m+n కాబట్టి అప్పుడు ఏమైపోతుందంటే 63 పవర్ 11.7 ప్లస్ 3.4 చేసామనుకోండి ఎంత వస్తుందంటే ఇది 15.1 వస్తుంది అవునా కదా 15.1
1 వస్తుంది. సో క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత, మనకు కావాల్సిన క్వశ్చన్ మార్క్ కదా, క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అంటే 15.1.